హాయ్ హలో వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం ASP.NET MVC ట్యుటోరియల్లో భాగంగా ASP.NET MVC అనేటువంటిది ఎందుకు డిజైన్ చేయబడింది, అలాగే ASP.NET MVC అంటే ఏంటి అనేటువంటి ఈ రెండు పాయింట్స్ని సింపుల్గా బ్రీఫ్గా చూద్దాం. ఓకే, నా MVC అంటే ఏంటి? మోడల్ వ్యూ కంట్రోలర్ అని చెప్తారు. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్లే ముందు కొన్ని సింపుల్ పాయింట్స్ చెప్తాను మీకు. MVCని మనం ఆర్కిటెక్చర్ అనాలా, లేక డిజైన్ ప్యాటర్న్ అనాలా, లేక రెండు అనాలా? ఆర్కిటెక్చరల్ డిజైన్ ప్యాటర్న్ కామన్లీ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ వెబ్ అప్లికేషన్స్ అని చెప్పి అనొచ్చు. సో అది అప్లికబుల్ అవుతుంది కూడా. సో వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి వాడేటువంటి ఒక ఆర్కిటెక్చర్ అని చెప్పి మనం 100% చెప్పచ్చు. MVC అప్లై చేస్తే ఏం జరుగుతుంది అనేది రెండో పాయింట్. MVC ఏం చేస్తుందండి అంటే, ఎప్పుడైతే మనం MVC టెక్నిక్ని, MVC డిజైన్ ప్యాటర్న్ని మనం వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తామో అప్పుడు ఎంటైర్ అప్లికేషన్ అనేటువంటిది 3 పార్ట్స్ కింద విడిపోతుంది. దాన్ని మీరు లేయర్స్ అనండి, లేదా డీకపులింగ్ అనండి, ఏదైనా అనండి. సో ఫస్ట్ మనం ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఏ పదం వాడితే బెటరో అదే యూజ్ చేద్దాం. MVC divides the entire application logic into 3 parts, అంటే 3 layers. కాకపోతే మోడల్ ఏం చేస్తుంది, వ్యూ ఏం చేస్తుంది, కంట్రోలర్ ఏం చేస్తుంది అనేటువంటిది మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో చూద్దాం. ఇప్పుడు అసలు వై MVC కన్నా ముందు మనకి ASP.NET ఉంది. సో ASP.NET ఉండగా ASP.NET MVC ఎందుకు వచ్చింది అనేది ఒక పాయింట్ అయితే, రెండోది వాట్ ఈజ్ MVC. సో ఈ రెండు పాయింట్స్ని మనం ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. ఓకే, కొంచెం లిటిల్ బిట్ లెంగ్తీగా ఉంటుందండి, బట్ పాయింట్ వైజ్ వెళ్దాం. ASP.NEట్లో ఉన్నటువంటి కొన్ని డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చిందే ASP.NET MVC అని చెప్పి 100% చెప్పచ్చు మనం. ఆ డ్రాబ్యాక్స్ ఏంటి, ASP.NEట్లో ఉండేటువంటి డ్రాబ్యాక్స్ ఏంటనేటువంటివి చూద్దాం. ఫస్ట్, ASP.NEట్ని హెవీ వెయిట్ అనొచ్చు. ఎందుకని అంటే, ASP.NET సర్వర్ కంట్రోల్స్ అనేవి మనం ASP.NET వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం, అంటే .ASPX పేజెస్లో. ఈ ASP.NET కంట్రోల్స్ అన్నీ కూడా మనం .NET డెవలపర్కి చాలా కంఫర్ట్గా ఉంటాయి, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ హోమోజీనియస్. కంట్రోల్స్ అన్ని ASP.NET కంట్రోల్సే. బ్యాక్ ఎండ్ కోడ్ కూడా మీరు ఏదర్ VB.NET ద్వారా కానీ లేదా C#.NET ద్వారా కానీ రాస్తారు. కాబట్టి డెవలప్ చేసేటువంటి డెవలపర్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఎన్విరాన్మెంట్, ఎందుకంటే .NET దాటి బయటికి వెళ్ళాల్సినటువంటి నెసెసిటీ మ్యాక్సిమం ఉండదు. కానీ పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు ఏమవుతుందండి, ఈ ASP.NET కంట్రోల్స్ అన్నీ కూడా సర్వర్ నుంచి క్లయింట్ సైడ్కి వెళ్ళేటప్పుడు క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా, అంటే క్లయింట్ ఎవరండి ఇక్కడ, వెబ్ బ్రౌజర్కి ఏమర్థం అవుతుంది, కేవలం HTML మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి ASP.NET కంట్రోల్స్ అన్నీ కూడా HTML కంట్రోల్స్ కింద మారాలి. మరి వాటికి బైండ్ అయి ఉన్నటువంటి బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి కోడ్ ఏమవ్వాలి అంటే, సింపుల్గా చెప్పాలంటే ఒక ASP.NET బటన్ ఉంది. ASP.NEట్ బటన్కి బ్యాక్ ఎండ్లో ఎగ్జిక్యూట్ అయ్యేటువంటి కోడ్ ఉంటుంది. బటన్ క్లిక్ చేస్తే ASP.NEట్ బటన్ HTML బటన్ కింద మారింది. మరి HTML బటన్ని క్లయింట్ సైడ్ క్లిక్ చేస్తే రిక్వెస్ట్ క్లయింట్ సైడ్ నుంచి సర్వర్కి వచ్చి బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి దాని యొక్క కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి లాట్ ఆఫ్ కోడింగ్ ఈజ్ రిక్వైర్డ్. సో దట్టు ASP.NEట్ అనేటువంటిది పోస్ట్ బ్యాక్ ఇంప్లిమెంటేషన్ని పెర్ఫామ్ చేస్తుంది. సో ఈ పోస్ట్ బ్యాక్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే, సేమ్ పేజ్ యాక్టింగ్ యాజ్ క్లయింట్ పేజ్ అండ్ సర్వర్ సైడ్ పేజ్. సో రిక్వెస్ట్ రైజ్ అయ్యేటువంటి క్లయింట్ పేజ్ కింద కూడా ASP.NEట్ పేజ్ యాక్ట్ చేస్తుంది. ఆ రిక్వెస్ట్ ని సర్వర్ సైడ్ రిసీవ్ చేసుకునే పేజ్ కింద కూడా ASP.NEట్ పేజ్ యాక్ట్ చేస్తుంది. సో పోస్టింగ్ బ్యాక్ మీన్స్ సెండింగ్ ద రిక్వెస్ట్ టు బ్యాక్ అంటే సర్వర్. సో ఆ విధంగా ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇన్పుట్ తీసుకునేది అదే పేజీ, అవుట్పుట్ చూపించేది అదే పేజీ, సర్వర్ దగ్గర ఎగ్జిక్యూట్ చేసేది కూడా అదే పేజీ. కాబట్టి ఇంత లాజిక్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ASP.NEట్లో లాట్ ఆఫ్ ఇంటర్నల్ కోడింగ్ ఈజ్ రిక్వైర్డ్. కాబట్టి మనం ఈ ASP.NEట్ని హెవీ వెయిట్ అని చెప్పి
అనవచ్చు. నెక్స్ట్ ASP.NET లో లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉంటాయి. ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ యొక్క లిస్ట్ తీసుకుంటే చాలా ఉన్నాయండి. కాకపోతే ఆ లిస్ట్ గురించి ఇప్పుడు నేను చెప్పడం లేదు. నెక్స్ట్ వీడియోస్లో మీకు కావాలంటే ఆ లిస్ట్ చూపిస్తాను. ఇక్కడ ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ మీరు స్కిప్ చేయొచ్చు కూడా ఎగ్జిక్యూషన్ నుంచి. కానీ కొన్ని లాజిక్స్ కోసం, అంటే ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు, ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం నుంచి ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అనేటువంటి 2 రకాల కేసెస్ని ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే లైఫ్ సైకిల్ మెథడ్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ లోడ్ లైఫ్ సైకిల్ మెథడ్. కాబట్టి లైఫ్ సైకిల్ మెథడ్స్ మనం స్కిప్ చేయడం అనేటువంటిది కుదరదు. కొన్ని లైఫ్ సైకిల్ మెథడ్స్ స్కిప్ చేయొచ్చు. కొన్ని లైఫ్ సైకిల్ మెథడ్స్ వాటి యొక్క రిక్వైర్మెంట్ని బట్టి, అంటే మన అప్లికేషన్లో ఉపయోగించిన లాజిక్ని బట్టి ఖచ్చితంగా కొన్ని లైఫ్ సైకిల్ మెథడ్స్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నామంటే రిక్వెస్ట్ అనేటువంటిది పేజ్కి వెళ్ళినప్పుడు లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతాయండి ప్రతిసారి కూడా. అంటే ఒక 10 సార్లు కనుక మనం పేజ్కి రిక్వెస్ట్ పంపిస్తే ఆ 10 సార్లు ఖచ్చితంగా లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవడం జరుగుతుంది. వాటి ఇంటర్నల్గా వాటి లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది డిపెండ్స్ అపాన్ మనం రాసిన లాజిక్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఎనీ రిక్వెస్ట్ రైజ్డ్ టువర్డ్స్ ద పేజ్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు మీరు పేజ్లో ఏ బటన్ క్లిక్ చేసినా సరే రిక్వెస్ట్ అనేటువంటిది ఖచ్చితంగా, అంటే పేజ్ నుంచి మీరు ఏ రిక్వెస్ట్ రైజ్ చేసినా సరే, ఏ రూపంలో అయినా సరే, ఓకే, ఏ విధంగా సరే క్లయింట్ సైడ్ పేజ్ నుంచి మీరు రిక్వెస్ట్ రైజ్ చేసినప్పుడు అది ఖచ్చితంగా బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి సర్వర్ సైడ్ పేజ్కే వెళ్తుంది. ఇది అంత రియలిస్టిక్ అప్రోచ్ కాదు. అది ఎందుకో ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ URLs అనేటువంటివి SEO ఫ్రెండ్లీ కాదు. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే మీరు ఒక పేజ్ని క్లయింట్ సైడ్ నుంచి రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక ASP.NET పేజ్ని, సే ఫర్ ఎగ్జాంపుల్ product.aspx అన్నాం అనుకోండి. product.aspx అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ దాని నేమ్ని బట్టి అది ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అని అనుకోవచ్చు. కానీ ఎగ్జాక్ట్గా చెప్పగలరా? సో అందులో యాడ్ ప్రొడక్ట్ ఉండొచ్చు, డిలీట్ ప్రొడక్ట్ ఉండొచ్చు, అప్డేట్ ప్రొడక్ట్ ఉండొచ్చు, సెర్చ్ ప్రొడక్ట్ ఉండొచ్చు, లిస్టింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు, ఇలా ఏదైనా ఉండొచ్చు. సో సపోజ్ user.aspx అని ఉందనుకోండి. అందులో యూజర్ రిజిస్ట్రేషన్ ఉండొచ్చు, ఫర్గాట్ పాస్వర్డ్ ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ యూజర్ రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ అని ఉండొచ్చు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఏ ఫంక్షనాలిటీ గురించి ఆ URL రిప్రజెంట్ చేస్తుంది అనేది మనం చెప్పలేము. అట్లాగే రెస్పాన్స్ ఫ్రమ్ ద పేజ్, ఒక పేజ్ యొక్క ఒక సర్వర్ సైడ్ పేజ్, ఒక ASPX పేజ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మీకు వచ్చేటువంటి అవుట్పుట్ కూడా ఖచ్చితంగా పేజ్ అయి ఉంటుంది. కానీ క్లయింట్ సైడ్ రెస్పాన్స్ యొక్క టైప్ మారింది అనుకోండి, అంటే సపోజ్ క్లయింట్ డేటాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నాకు మొత్తం పేజ్ అక్కర్లేదు, ఓకే, ఓన్లీ డేటా మాత్రమే కావాలి. అప్పుడు సర్వర్ సైడ్ నుంచి క్లయింట్కి ఓన్లీ డేటాని మాత్రమే పంపించాలి. సో డేటాని ఎలా పంపిస్తారు? సే ఫర్ ఎగ్జాంపుల్ JSON ఫార్మేట్లో డేటాను పంపించవచ్చు, సో XML ఫార్మేట్లో డేటాను పంపించవచ్చు, ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్లో మనం డేటాని పంపించవచ్చు, లేదా ప్లెయిన్ టెక్స్ట్ పంపించవచ్చు. ఇక్కడ రెస్పాన్స్ టైప్ అనేది మార్చాల్సి వచ్చినప్పుడు దేని బేస్ చేసుకునండి? క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని. అది అంత ఫ్రెండ్లీగా మార్చడానికి మనకి ASP.NET లో ఫెసిలిటీస్ లేవు. ఇవి నేను మెయిన్గా డిస్కస్ చేస్తున్నటువంటి పాయింట్స్. ఓకే, ఇంకా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి మనం ASP.NET MVCలోకి ఎంటర్ అయినప్పుడు ఆయా పాయింట్స్ డీల్ చేసేటప్పుడు, అంటే ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ని డీల్ చేసేటప్పుడు మీకు ఆ డిఫరెన్సెస్ అనేటువంటివి లేదా ఆ పెర్ఫార్మెన్స్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇక్కడ సమ్మరైజ్ చేసుకున్నట్టయితే ASP.NET అనేటువంటిది హెవీ వెయిట్, దానికి ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి సర్వర్ సైడ్ కంట్రోల్స్ యొక్క బిహేవియర్ వల్ల, అట్లాగే లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేటువంటివి ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవడం అనేటువంటిది, పేజ్ లోడ్ అయిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవడం అనేటువంటిది అప్ టు సమ్ ఎక్స్టెంట్ అది కొంత బర్డెన్ కిందే ట్రీట్ చేయబడుతుంది. అట్లాగే రిక్వెస్ట్ ఎప్పుడు కూడా క్లయింట్ సైడ్ మనం ఏ ఈవెంట్ రైజ్ చేసినా సరే రిక్వెస్ట్ టువర్డ్స్ పేజ్కి మాత్రమే వెళ్తుంది. కాబట్టి పేజ్కి మాత్రమే రిక్వెస్ట్ వెళ్ళడం అనేటువంటిది అంత రియలిస్టిక్ అప్రోచ్ కింద లేదు అనేది ఇక్కడ ఒక పాయింట్. ఎందుకనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తెలుస్తుంది. అట్లాగే URLs అనేటువంటివి మనం రిక్వెస్ట్ చేసేటువంటి పేజ్ యొక్క URLs అనేటువంటివి SEO ఫ్రెండ్లీగా లేవు అనేటువంటిది ఒక పాయింట్. ఎందుకు SEO ఫ్రెండ్లీగా లేవు అనేటువంటిది కూడా నేను మీకు చెప్తాను. రెస్పాన్స్ అనేటువంటిది క్లయింట్ని బట్టి మార్చాలి, క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ విధంగా మనకి ASP.NET యొక్క డ్రాబ్యాక్స్ ఉన్నాయండి.
వీటిని ఓవర్కమ్ చేస్తూ వచ్చిందే ఎంవిసి. ఇప్పుడు మనం ASP.NETకి సంబంధించినటువంటి కొన్ని డ్రాబ్యాక్స్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓపెన్ ద విజువల్ స్టూడియో. మీరు విజువల్ స్టూడియో 2022 అన్న తీసుకోవచ్చండి, లేదా విజువల్ స్టూడియో 2019 అయినా తీసుకోవచ్చు. ఫైల్, న్యూ, ప్రాజెక్ట్, ఇక్కడ వెబ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ASP.NET వెబ్ అప్లికేషన్ యూజింగ్ .NET ఫ్రేమ్వర్క్ అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ASP.NET వెబ్ అప్లికేషన్ .NET ఫ్రేమ్వర్క్. ఓకే, ASP.NET MVC కోర్ గురించి, ASP.NET కోర్ గురించి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూద్దాం. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మై మార్ట్ APP అని చెప్పి అప్లికేషన్ నేమ్ ఇచ్చానండి. .NET ఫ్రేమ్వర్క్ 4.8 క్రియేట్. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి చూడండి. ఎంటీ, వెబ్ ఫార్మ్స్, MVC, వెబ్ API, SPA. ఓకే, సో ఇందులో ఎంటీ సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఎంటీ సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడ మీకు ఫోల్డర్ స్ట్రక్చర్ ఏం క్రియేట్ అవ్వదు, అంటే ప్రాజెక్ట్కి సంబంధించిన ఏ ఫోల్డర్ స్ట్రక్చర్ కూడా క్రియేట్ అవ్వదు. ఇక్కడ కాన్ఫిగర్ ఫర్ HTTPS అనేది తీసేయండి. క్రియేట్. ఇక్కడ మీకు సొల్యూషన్ ఎక్స్ప్లోరర్లో మనకి క్రియేట్ అయినటువంటి అప్లికేషన్ యొక్క ఫైల్ స్ట్రక్చర్ని చూడొచ్చు. ఇక్కడ ఎక్కడా కూడా ASPX పేజెస్ లేవండి, అలాగే HTML పేజెస్ కూడా ఏం లేవు. ఇది పూర్తిగా ఒక ఎంటీ వెబ్సైట్. ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ చేయండి, యాడ్. ఇక్కడ మీరు ఒక వెబ్ ఫామ్ని యాడ్ చేయండి. ఈ వెబ్ ఫామ్ నేమ్ నేను ప్రొడక్ట్ అని తీసుకుంటున్నాను, అంటే product.aspx అని క్రియేట్ అవుతుంది. సో ఇది సోర్స్ వ్యూ అండి, ఇది డిజైన్ వ్యూ. ఇప్పుడు ఈ డిజైన్ వ్యూలో ఒక లేబుల్ తీసుకోండి. ఈ లేబుల్కి సంబంధించిన ప్రాపర్టీస్ లేబుల్ యొక్క ఐడిని నేను LBL మెసేజ్ అని మారుస్తున్నాను. అట్లాగే ఈ టెక్స్ట్ని రిమూవ్ చేస్తున్నాను. ఫాంట్, కలర్ ఈ రెండు మీకు కావాలంటే మార్చుకోవచ్చు. రైట్. నెక్స్ట్ దీని తర్వాత ఒక 4 బటన్స్ క్రియేట్ చేయండి. సో బటన్, దిస్ ఈస్ బటన్ 1. బటన్ యొక్క ప్రాపర్టీస్, సో BTN, సో ఇది యాడ్ బటన్ అని అనుకోండి, యాడ్ ప్రొడక్ట్. బటన్ యొక్క టెక్స్ట్ యాడ్ ప్రొడక్ట్ అని ప్లేస్ చేసాను. నెక్స్ట్ గో ఫర్ సెకండ్ బటన్. BTN అప్డేట్ ప్రొడక్ట్. ఇక్కడ టెక్స్ట్ అప్డేట్ ప్రొడక్ట్ అని ఉంది. మూడో బటన్ తీసుకోండి. BTN డిలీట్ ప్రొడక్ట్. ఇక్కడ టెక్స్ట్ దగ్గర డిలీట్ ప్రొడక్ట్ అనేది. నాలుగో బటన్ తీసుకోండి. ఇక్కడ BTN ఫైండ్ ప్రొడక్ట్ అని. మీరు కావాలంటే పేర్లు మార్చుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు.
సో 4 బటన్స్ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. product.aspx లో 4 బటన్స్ ఉన్నాయి. నా ఇక్కడ నేను లైఫ్ సైకిల్ మెథడ్స్ కానీ ఇవేవి పూర్తిగా యూజ్ చేసుకోవట్లేదండి. ఓన్లీ ఒకే ఒక లైఫ్ సైకిల్ మెథడ్స్ వాడుతున్నాను, అదే లోడ్ మెథడ్. ఇప్పుడు యాడ్ క్లిక్ చేస్తే, అప్డేట్ క్లిక్ చేస్తే, డిలీట్ క్లిక్ చేస్తే, ఫైండ్ క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్ అవడానికి 4 మెథడ్స్ కావాలి. ఓకే, ఇప్పుడు యాడ్ ప్రొడక్ట్ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, లేదా యాడ్ ప్రొడక్ట్ మీద డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేయొచ్చు. ఈవెంట్స్లోకి వెళ్తే ఇక్కడ క్లిక్ ఈవెంట్ ఉంది. btn యాడ్ ప్రొడక్ట్ అండర్స్కోర్ క్లిక్. ఇక్కడ lbl మెసేజ్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక టెక్స్ట్ మెసేజ్ అనేది లేబుల్కి అసైన్ చేద్దాం. కానీ ఈ క్లాస్ ప్రొడక్ట్ లోపల నేను ఒక స్ట్రింగ్ వేరియబుల్ క్రియేట్ చేస్తాను, స్ట్రింగ్ msg అని. ఈ లోడ్ ఈవెంట్ అనేది బై డిఫాల్ట్ ఉంటుందండి, పేజ్ లోడ్ ఈవెంట్. సో మిగతా లైఫ్ సైకిల్ ఈవెంట్స్ నేను వాడలేదు, ఓన్లీ డిఫాల్ట్గా వచ్చినటువంటి లోడ్ ఈవెంట్ని టచ్ చేస్తున్నాను. ఎందుకంటే లోడ్ ఈవెంట్ అనేటువంటిది చాలా వరకు మ్యాండేటరీ మనకి అప్లికేషన్ లాజిక్ పరంగా. కాబట్టి ఈ ఒక్క లోడ్ ఈవెంట్నే నేను యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, నా msg ఈక్వల్ టు msg ప్లస్, ఇక్కడ ఇది లోడ్ ఈవెంట్లోకి కంట్రోల్ వచ్చింది అని తెలియడం కోసం లోడ్ అనేటువంటి టెక్స్ట్ని అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు యాడ్ ప్రొడక్ట్ సంబంధించినటువంటి క్లిక్ ఈవెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు, యాడ్ ప్రొడక్ట్ బటన్ సంబంధించిన క్లిక్ ఈవెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు msg ఈక్వల్ టు msg ప్లస్ యాడ్ ప్రొడక్ట్ అని చెప్పి యాడ్ చేస్తాం msg. నా ఆ msgని టెక్స్ట్ ప్రాపర్టీకి అసైన్ చేయండి. సేవ్. నెక్స్ట్ తర్వాత అప్డేట్ ప్రొడక్ట్కి వెళ్ళండి. అగైన్ సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇక్కడ యాడ్ ప్రొడక్ట్ బదులు అప్డేట్ ప్రొడక్ట్. నెక్స్ట్ డిలీట్ ప్రొడక్ట్. ఇక్కడ ఫైండ్ ప్రొడక్ట్. నా ఇప్పుడు మనకి పేజ్ రెడీ అయిపోయిందండి. ఈ పేజ్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఉన్నది ఒకటే పేజ్ కాబట్టి స్టార్ట్ పేజ్ అనేది సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాదు మీరు సెట్ చేసుకుంటానంటే product.aspx మీద రైట్ క్లిక్ చేసి సెట్ యాజ్ స్టార్ట్ పేజ్ అనండి. ఇక్కడ మీరు సోర్స్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ASP కోలన్ బటన్, ASP కోలన్ లేబుల్, ఇదంతా ASP.NET సర్వర్ కంట్రోల్స్. అట్లాగే కోడ్ బిహైండ్ product.aspx బ్యాక్ ఎండ్ ఏంటంటే product.aspx.cs, డిజైనర్ కోడ్ product.aspx.designer.cs. సో టోటల్గా 3 ఫైల్స్ కలిపితేనే మనకి product.aspx అనేటువంటి పేజీ క్రియేట్ అవుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ హెవీ వెయిట్. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. సో ఫస్ట్ టైం పేజ్ లోడ్ అవుతుంది. పేజ్ లోడ్ అవుతున్నప్పుడు URL ఏంటి? సో పేజ్ లోడ్ అవుతున్నప్పుడు URL మీకు product.aspx. సో when it is loading first time, సో దీన్నే మనం say for example we can say it is like a home page, or maybe we can call it as index page అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఇది ఫస్ట్ లోడ్ అవుతుంది. ఓకే, ఈ పేజ్ నుంచే మనం మిగతావన్నీ కూడా యాక్సెస్ చేస్తాం అని చెప్పి అజ్యూమ్ చేసుకోండి. సో క్లయింట్ సైడ్ ఈవెంట్స్ ఏంటండి? యాడ్ ప్రొడక్ట్
click update product, click delete product, click find product, click. ఇవి క్లయింట్ సైడ్ ఈవెంట్స్. ఇప్పుడు మీరు జనరల్గా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? యాడ్ ప్రొడక్ట్ బటన్ మీద కనుక క్లిక్ చేసినట్టయితే యాడ్ ప్రొడక్ట్కి సంబంధించినటువంటి ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఏంటంటే అది btn యాడ్ ప్రొడక్ట్ అండర్స్కోర్ క్లిక్ ఫంక్షన్, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. దిస్ ఈజ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్. సో యాడ్ ప్రొడక్ట్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఎగ్జిక్యూట్ అవ్వాల్సినటువంటి ఫంక్షన్ ఇది. అంటే ఈ ఫంక్షన్ బ్యాక్ ఎండ్లో సర్వర్ దగ్గర కోడ్లో ఉంది, బటన్ వచ్చి ఇప్పుడు క్లయింట్ సైడ్ ఉంది. కాబట్టి రిక్వెస్ట్ నీడ్ టు బి రైజ్డ్ టువర్డ్స్ దిస్ ఫంక్షన్ విచ్ ఈజ్ ఎట్ సర్వర్ సైడ్. కానీ మీకు రిక్వెస్ట్ దేనికి రైజ్ అవుతుంది అనేది చూడండి ఇక్కడ. అట్లాగే మిగతా 4 కూడా. సో btn, ఇది లిటిల్ బిట్ లెంగ్తీగా ఉంటుందండి వీడియో, బట్ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పదు. ఫైండ్ btn ఫైండ్ ప్రొడక్ట్. సో ఇక్కడ ఏ బటన్ క్లిక్ చేస్తే ఆ బటన్కి సంబంధించినటువంటి బ్యాక్ ఎండ్ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మన టార్గెట్. అంటే రిక్వెస్ట్ నీడ్ టు బి రైజ్ టువర్డ్స్ ద ఫంక్షనాలిటీ ఆర్ టువర్డ్స్ ద ఫంక్షన్, ఈజీగా చెప్పాలంటే. కాకపోతే ఈ ఫంక్షన్ ఎక్కడ ఉంది? సర్వర్ దగ్గర ఉంది. ఓకే, నౌ యాడ్ ప్రొడక్ట్ని క్లిక్ చేయండి, అలాగే యూఆర్ఎల్ అబ్జర్వ్ చేయండి, అలాగే లేబుల్ దగ్గర వచ్చే టెక్స్ట్ని కూడా అబ్జర్వ్ చేయండి. చూడండి, రిక్వెస్ట్ ఈజ్ రైజ్డ్ టువర్డ్స్ product.aspx పేజ్. అప్పుడు అందులో ఉన్నటువంటి లోడ్ ఈవెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ తర్వాత యాడ్ ప్రొడక్ట్ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో కాపీ చేయండి ఇది. సో మీకు క్లిక్ చేస్తే ఇక్కడ జరిగింది ఏంటండి? రిక్వెస్ట్ ఈజ్ రైజ్డ్ టువర్డ్స్ product.aspx. అప్పుడు మీకు లోడ్ ఈవెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ తర్వాతే క్లిక్ ఈవెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఇన్ ద సేమ్ వే రిమైనింగ్ కూడా చూడండి. అగైన్ అప్డేట్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేయండి, అగైన్ రిక్వెస్ట్ రైజ్డ్ టువర్డ్స్ product.aspx అండ్ లోడ్ ఈవెంట్ ఎగ్జిక్యూట్ అయింది, అప్డేట్ ప్రొడక్ట్ ఎగ్జిక్యూట్ అయింది. సో కాపీ చేయండి యూఆర్ఎల్ని. Now delete product మీద క్లిక్ చేయండి, అగైన్ రిక్వెస్ట్ రైజ్డ్ టువర్డ్స్ product.aspx అండ్ లోడ్ ఈవెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఇవ్వండి డిలీట్ ప్రొడక్ట్ మెసేజ్, డిలీట్ ప్రొడక్ట్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఫైండ్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేయండి, అగైన్ ద రిక్వెస్ట్ ఈజ్ రైజ్డ్ టువర్డ్స్ ద product.aspx. సో మీరు ఏ బటన్ క్లిక్ చేసినా సరే రిక్వెస్ట్ product.aspx వెళ్ళింది. ఇక్కడ ఏ రిక్వెస్ట్ అయినా సరే టువర్డ్స్ పేజ్కే రైజ్ అయింది, విచ్ ఈజ్ నాట్ రియలిస్టిక్. ఈ అప్రోచ్ అనేటువంటిది రియలిస్టిక్ అప్రోచ్ కాదు. ఎలా చెప్పగలరు అంటే ఇక్కడ చూడండి, యాడ్ ప్రొడక్ట్ అనేటువంటి బటన్ మీద మీరు క్లిక్ చేస్తే యాడ్ ప్రొడక్ట్ బటన్కి సంబంధించినటువంటి ఫంక్షనాలిటీకి రిక్వెస్ట్ అనేటువంటిది రైజ్ అవ్వాలి. అలా కాకుండా అది పేజ్కి రైజ్ అవుతుంది. పేజ్కి రైజ్ అవటం వల్ల ఏం జరుగుతుందండి? యాక్చువల్గా ఇక్కడ చూడండి, ద రిక్వెస్ట్ ఈజ్ టువర్డ్స్ ద పేజ్. యూఆర్ఎల్ కూడా మీకు పేజ్కి సంబంధించిన యూఆర్ఎల్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ రియలిస్టిక్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. 2, లైఫ్ సైకిల్ మెథడ్స్ ఇవన్నీ కూడా అగైన్ ఆ పేజ్కి లోడ్ అవడం వల్ల, అంటే పేజ్కి రిక్వెస్ట్ అనేటువంటిది వెళ్ళటం వల్ల పేజ్కి సంబంధించిన లైఫ్ సైకిల్ మెథడ్స్ అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవడం జరుగుతుంది. సో సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఎ బటన్. కాబట్టి ఈ పర్టికులర్ ఈ ఫ్లోని మనం స్కిప్ చేయగలగాలి. ఎలా? యాడ్ క్లిక్ చేస్తే యాడ్కి సంబంధించిన యాడ్ బటన్కి సంబంధించిన ఫంక్షనే ఎగ్జిక్యూట్ అవ్వాలి, మిగతావి ఏవి కూడా ఎగ్జిక్యూట్ కావడానికి వీల్లేదు. ఎలా అంటే రిక్వెస్ట్కి డైరెక్ట్గా యాడ్ బటన్కి సంబంధించినటువంటి ఫంక్షన్కే రిక్వెస్ట్ వెళ్ళాలి, పేజ్కి వెళ్ళకూడదు.
సింపుల్గా చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్ ఈ యూఆర్ఎల్ అనేటువంటిది ఎస్ఈఓ ఫ్రెండ్లీగా లేదు. అంటే ఎలా చెప్పొచ్చు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రోడక్ట్ని నేను ఫైండ్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఫంక్షనాలిటీ ఎందులో ఉందండి? product.aspx లో ఉంది. ఈ యూఆర్ఎల్లో product.aspx లో ప్రొడక్ట్ అనేటువంటి పేరు చూడటం వల్ల ఇది ఖచ్చితంగా నేను ఫైండ్ ప్రొడక్ట్కే వాడుతున్నాను అని గ్యారంటీగా చెప్పగలమా మనం? చెప్పలేం. ఎందుకంటే పాసిబిలిటీ ఎలా వస్తుంది? ఈ పేరు చూస్తే ఫైండ్ అందులోనే ఉంది, డిలీట్ ఫంక్షనాలిటీ అందులోనే ఉంది, అప్డేట్ అందులోనే ఉంది, యాడ్ కూడా అందులోనే ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ యూఆర్ఎల్ అనేటువంటి ఇస్ నాట్ రిఫ్లెక్టింగ్ ఎగ్జాక్ట్లీ ద ఫంక్షనాలిటీ. ఓకే, నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అనేటువంటివి ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే product.aspx అంటే అందులో 4 పాసిబిలిటీస్: యాడ్, అప్డేట్, డిలీట్ అండ్ ఫైండ్, ఇంకా ఏమైనా కావచ్చు. కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా ఫంక్షనాలిటీని యాక్యురేట్గా రిఫ్లెక్ట్ చేయడం లేదు యూఆర్ఎల్ అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా ఎంబీసీలో సాల్వ్ చేస్తాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎలాగో చెప్తాను మీకు, చూడండి. ఫస్ట్ ఇక్కడ ఎంబీసీలో మొత్తం ఎంటైర్ కోడ్ని, అంటే ఎంటైర్ ప్రాజెక్ట్ని 3 పార్ట్స్గా విడగొట్టడం జరుగుతుంది: మోడల్, వ్యూ, కంట్రోలర్ అని చెప్పి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎంటిటీ ప్రాజెక్ట్లో ఈ ఎంటిటీ ఏంటంటే ప్రొడక్ట్ ఎంటిటీ. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? .aspx పేజ్ దగ్గర వస్తుంది. కాబట్టి ఈ పేజ్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అనేటువంటిది, పేజ్ బేస్డ్ డెవలప్మెంట్ అనేది తీసేస్తాం పూర్తిగా. .aspx పేజ్ డెవలప్మెంట్ అంటే విత్ కోడ్ బిహైండ్ తో ఉండేటువంటి .aspx పేజెస్ ఏవైతే కాన్సెప్ట్ ఉంటుందో ఆ కాన్సెప్ట్ పూర్తిగా మనం రిమూవ్ చేసేస్తాం. చేసేసి ఆ ప్లేస్ లో మనం ఏం చేస్తామండి? కంట్రోలర్ అనేది వస్తుంది. కంట్రోలర్. సో కంట్రోలర్ is nothing but a class which contains functionalities. ఆ ఫంక్షనాలిటీస్ ని మనం ఏమని పిలుస్తామంటే యాక్షన్స్ అని పిలుస్తాం. ఇప్పుడు యాడ్ ప్రొడక్ట్ ఈజ్ వన్ యాక్షన్, అప్డేట్ ప్రొడక్ట్ ఈజ్ వన్ యాక్షన్, డిలీట్ ప్రొడక్ట్ ఈజ్ వన్ యాక్షన్, ఫైండ్ ప్రొడక్ట్ ఈజ్ వన్ యాక్షన్. ఇక్కడ మీరు యాక్షన్ అనేటువంటి పదం మీకు కనుక కన్ఫ్యూజన్ గా ఉన్నట్టయితే ఫస్ట్ ఇనిషియల్ గా ఒక ఫంక్షన్ అనుకోండి. యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? వర్క్, ఏ టాస్క్. ఓకే, సో యాడ్ ప్రొడక్ట్ అనేది ఒక వర్క్, ఒక టాస్క్, ఒక ఫంక్షన్, ఏదైనా అనుకోవచ్చు. కాబట్టి ఈ ప్రొడక్ట్ కంట్రోలర్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తాం. ఈ ప్రొడక్ట్ కంట్రోలర్లో ఈ 4 యాక్షన్స్ ని మనం మూవ్ చేయడం జరుగుతుంది. సో ద ప్రొడక్ట్ కంట్రోలర్ కంటైన్స్ యాడ్ ప్రొడక్ట్, డిలీట్ ప్రొడక్ట్, యాడ్ ప్రొడక్ట్, అప్డేట్ ప్రొడక్ట్ అండ్ ఫైండ్ ప్రొడక్ట్. ఈ ప్రతి టాస్క్ కి కూడా ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యాడ్ అనేటువంటిది మీరు పెర్ఫామ్ చేయాలి అంటే ప్రొడక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే ప్రొడక్ట్ డీటెయిల్స్ ఇచ్చి యాడ్ చేసిన తర్వాత అది సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేటువంటిది ఒక అవుట్పుట్ ఉంటుంది. అలాగే డిలీట్ ప్రొడక్ట్. సో ప్రతి టాస్క్, ప్రతి యాక్షన్ కి కూడా, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే నథింగ్ బట్ యాక్షన్స్, ఓకే, లేదా ఫంక్షన్స్, ఎలా అయినా అనుకోండి. ఇప్పుడు ప్రతి దానికి కూడా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఉంటుంది. ఇన్పుట్ అండ్ అవుట్పుట్. కొంత నేను సింప్లిఫై చేసి చెప్తున్నానండి. మనం ఎంబీసీ డెవలప్మెంట్లోకి వెళ్ళినప్పుడు దీన్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇన్పుట్ ఇవ్వాలన్నా, అవుట్పుట్ చూడాలన్నా కూడా దానికి మనకి యూఐ కావాలి. కాబట్టి ప్రతి యాక్షన్కి కూడా ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది మనం క్రియేట్ చేయాలి. యూజర్ ఇంటర్ఫేస్ ఎందుకనండి? సింపుల్, ఈజీగా అర్థం చేసుకోండి. యాడ్ ప్రొడక్ట్, యాడ్ చేయాలంటే ప్రొడక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే యాడ్ చేసిన తర్వాత తిరిగి రెస్పాన్స్ చెప్పాలి, యాడ్ అయిందా లేదా అనేటువంటిది. సో కాబట్టి ఇక్కడ యాడ్ ప్రొడక్ట్ డాట్ CSHTML మనం తిరిగి మళ్ళీ లైట్ వెయిట్ చేయాలనుకుంటున్నాం హెవీ వెయిట్ నుంచి. కాబట్టి అగైన్ వీఆర్ యూజింగ్ లైట్ వెయిట్ కంట్రోల్స్. ఓకే, సో కాబట్టి ఇక్కడ రైట్ నౌ మనం HTML మాత్రమే యూజ్ చేస్తున్నామండి. ఇన్ ఫ్యూచర్లో ఈ పర్టికులర్ వ్యూస్లో మనం వేరు కంట్రోల్స్ యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ డిలీట్ ప్రొడక్ట్. సో డిలీట్ ప్రొడక్ట్కి సంబంధించినటువంటి ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ ఓకే ఇవ్వడానికి అగైన్ డిలీట్ ప్రొడక్ట్ డాట్
CSHTML. అట్లా ప్రతి దానికి కూడా ప్రతి యాక్షన్కి కూడా చాలా వరకు వ్యూస్ అనేటువంటివి క్రియేట్ చేయబడతాయి. సో అప్డేట్ ప్రొడక్ట్ డాట్ CSHTML. మీరు ఇక్కడ రిక్వైర్మెంట్ ప్రకారం ఆలోచించండి. ఇప్పుడు ఫైండ్ చేయాలంటే ఏం చేయాలండి? ఖచ్చితంగా మీరు ఫైండ్ ద ప్రొడక్ట్ బై ఐడి ఆర్ బై నేమ్ సంథింగ్ ఒక ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ ఇవ్వాలంటే ఇన్పుట్ ఇవ్వడానికి క్లయింట్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి మనకు ఒక ఇంటర్ఫేస్ కావాలి. అలాగే ఫైండ్ చేసిన తర్వాత వచ్చినటువంటి డేటాని చూపించడానికి మళ్ళీ మనకి ఇంకొక వ్యూ కావాలి. కాబట్టి అంటే ఒక ఇంటర్ఫేస్, ఒక యూజర్ ఇంటర్ఫేస్ కావాలి. సో యూజర్ ఇంటర్ఫేస్ ఉంటేనే మనం ఇన్పుట్ తీసుకోగలం, అవుట్పుట్ చూపించగలం. కాబట్టి ఇక్కడ ఈ యాడ్ ప్రొడక్ట్ అనేటువంటిది ఫంక్షనాలిటీ అనుకుంటే ఆ ఫంక్షనాలిటీకి అవసరమైన ఇన్పుట్ ఇవ్వడానికి, ఆ ఫంక్షనాలిటీ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ని చూపించడానికి మీకు ఒకటి లేక అంతకన్నా ఎక్కువ వ్యూస్ క్రియేట్ చేయాల్సి వస్తుంది వీటికి రిలవెంట్గా. కాబట్టి ఇక్కడ అన్ని కూడా వ్యూస్ అనేవి ఇక్కడ ఒక్కొక్క వ్యూని నేను క్రియేట్ చేశానండి. బట్ రన్ టైంలో డెవలప్ చేసేటప్పుడు కొన్నిసార్లు మీకు ఒకటి కన్నా ఎక్కువ వ్యూస్ కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది. అలాగే కొన్ని యాక్షన్స్కి అసలు మనం వ్యూస్ కూడా క్రియేట్ చేయం. సో అలాంటివి వస్తాయి. కాకపోతే అవన్నీ మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం స్టాండర్డ్గా నేర్చుకున్నాం. సో యాక్షన్స్ క్రియేట్ చేసాం, అంటే ఫంక్షనాలిటీస్ క్రియేట్ చేసాం, వాటికి సంబంధించినటువంటి వ్యూస్ క్రియేట్ చేయడం జరిగింది. కంట్రోలర్ విత్ యాక్షన్స్, నథింగ్ బట్ ఫంక్షన్స్, అండ్ దీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద వ్యూస్ టు ప్రొవైడ్ ద ఇన్పుట్ అండ్ టు షో ద అవుట్పుట్. ఇప్పుడు ఇందులోకి డేటాని పాస్ చేయాలి. యాడ్ ప్రొడక్ట్ అంటే మీరు ప్రొడక్ట్ డేటా ఇవ్వాలి. అట్లాగే ఫైండ్ ప్రొడక్ట్, ఇట్ రిటర్న్స్ సమ్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. సో అట్లాగే డిలీట్ చేయాల్సినటువంటి ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో డిలీట్ బై ఐడి ఆర్ డిలీట్ బై నేమ్ సంథింగ్. అలాగే అప్డేట్ ప్రొడక్ట్ అన్నప్పుడు ప్రొడక్ట్ యొక్క ప్రైస్ మార్చొచ్చు మీరు, లేదా కేటగిరీ మార్చొచ్చు, లేదా నేమ్ మార్చొచ్చు, ఏదైనా కావచ్చు. ఈ విధంగా ప్రొడక్ట్కి సంబంధించినటువంటి అన్ని రకాల డేటాని హ్యాండిల్ చేయడానికి మనకి ఇంకొక కాంపోనెంట్ కావాలి. సో దాని పేరు మోడల్ క్లాస్. సో ప్రొడక్ట్ మోడల్ క్లాస్. ఓకే, ఈ ప్రొడక్ట్ మోడల్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ప్రొడక్ట్ టేబుల్ ఇన్ ద డేటాబేస్. రైట్. అలాగే ప్రొడక్ట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ద్వారా మనం ఒక్కొక్క రోని మనం పాయింట్ చేయడం జరుగుతుంది. అదంతా మళ్ళీ ఎంటిటీ ఫ్రేమ్వర్క్లోకి వస్తుందండి. కాబట్టి డేటా యాక్సెస్ లేయర్ కింద మీరు ఎంపీసీలో దేనైనా యూజ్ చేసుకోవచ్చు. ADO.NETని యూజ్ చేయొచ్చు, లేదా ఎంటిటీ ఫ్రేమ్వర్క్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎనీవే, ఎంబీసీలో భాగంగా ఇక్కడ మీరు ప్రొడక్ట్ మోడల్ క్లాస్ క్రియేట్ చేశారు, అట్లాగే ప్రొడక్ట్ కంట్రోలర్ క్రియేట్ చేశారు, కంట్రోలర్లో ఫంక్షనాలిటీస్ క్రియేట్ చేశారు, అంటే యాక్షన్స్ క్రియేట్ చేశారు. ఆ యాక్షన్స్కి ఇన్పుట్ ఇవ్వడానికి, అలాగే ఆ యాక్షన్స్ యొక్క అవుట్పుట్ చూపించడానికి వాటికి రిలవెంట్గా మీరు ఒకటి లేక అంతకన్నా ఎక్కువ వ్యూస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకేం మిగిలింది అంటే URL మిగిలింది. ఇది మిగిలిపోయింది. ఎందుకంటే ఈ ఫంక్షనాలిటీస్ అన్ని యాక్షన్స్ కింద మారిపోయినాయి. ఓకే అండి. నెక్స్ట్, ఇప్పుడు ఈ పర్టికులర్ పేజ్లో ఉండేటువంటి వ్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంతా కూడా ఈ వ్యూస్ కింద మారిపోయింది. ఇక ఈ పర్టికులర్ యాక్షన్స్ని ఇన్వోక్ చేసి అవి ఎగ్జిక్యూట్ చేసి వాటి యొక్క ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ప్రాసెస్ అనేది మనం చూడాలి. సో రిక్వెస్ట్ పంపిస్తేనే ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కాబట్టి రిక్వెస్ట్ పంపించాలంటే మనకి URL పాత్ తెలియాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కనుక తీసుకుంటే URL ఎట్లా ఉంటుంది? సో ప్రోటోకాల్ లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్ / నేను యాడ్ ప్రొడక్ట్ అనేటువంటి ఒక యాక్షన్ ఇన్వోక్ చేయాలి. సో దట్ యాక్షన్ నేమ్. కానీ ఈ యాక్షన్ ఎందులో ఉందండి? ప్రొడక్ట్ అనేటువంటి కంట్రోలర్లో ఉంది. కాబట్టి కంట్రోలర్ నేమ్ / యాక్షన్ నేమ్. సో ఈ విధంగా మీరు URL, సో ఇప్పుడు URL చూడండి, యాడ్ ప్రొడక్ట్ అని చివర కనిపిస్తుంది. క్లియర్గా దీన్ని చూడగానే మీకు అర్థమవుతుంది. ఇది యాడ్ ప్రొడక్ట్ ఫంక్షనాలిటీని ఇన్వోక్ చేయడానికి యూజ్ చేస్తున్న URL అని చెప్పి మీరు క్లియర్గా చెప్పగలరు. అదే ఇంతకుముందు మనం product.aspx అంటే
అది ఖచ్చితంగా ఏ ఫంక్షనాలిటీ ఇన్వోక్ చేయడానికి మీరు యూజ్ చేసిన యూఆర్ఎల్ అనేది మీరు చెప్పలేరు. ఎందుకంటే పాసిబిలిటీస్ 4 ఉంటాయి. అది యాడ్ కావచ్చు, అప్డేట్ కావచ్చు, డిలీట్ కావచ్చు, ఫైండ్ కావచ్చు. నెక్స్ట్ ఈ విధంగా 4కి 4 రకాల యూఆర్ఎల్స్. సో డిలీట్ ప్రోడక్ట్, అలాగే అప్డేట్ ప్రోడక్ట్, ఫైండ్ ప్రోడక్ట్. సో ఈ విధంగా 4 యూఆర్ఎల్స్ వచ్చినాయి. సో 4 యాక్షన్స్ అండ్ మేబీ more than 4 or more than 4 views also. Next 4 URLs. ఈ URL ఉపయోగిస్తే ఈ పర్టికులర్ యాక్షన్కి రిక్వెస్ట్ వెళ్ళి ఆటోమేటిక్గా ఈ వ్యూస్ అనేటువంటివి రిటర్న్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడా కూడా పేజ్ అనేటువంటిది లేదు. రిక్వెస్ట్ ఈజ్ రైజ్డ్ టువర్డ్స్ ద కంట్రోలర్స్ యాక్షన్ అనేది ఇక్కడ కాన్సెప్ట్ అండి. సో ఈ విధంగా మనం ASP.NET లో ఉన్నటువంటి హెవీ వెయిట్ కాన్సెప్ట్ని లైట్ వెయిట్ చేసి, అలాగే రిక్వెస్ట్ పేజ్కి రైజ్ అవటం అనేటువంటి కాన్సెప్ట్ని మార్చి ఇలా యాక్షన్ బేస్డ్గా మార్చడం జరిగింది. ఇది మోర్ యూజర్ ఫ్రెండ్లీ, మోర్ రీడబుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ మోర్ రియలిస్టిక్ ఆల్సో. ఎందుకంటే ఈ పర్టికులర్ యూఆర్ఎల్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ SEO ఫ్రెండ్లీ అని ఒక పదం వాడాను నేను. ఇప్పుడు నేను ఫైండ్ ప్రొడక్ట్ అన్నాను. ఫైండ్ ప్రొడక్ట్ అనేటువంటి దానికి ఆల్టర్నేటివ్గా ఇంకేమైనా రాయొచ్చా? సే ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ ప్రొడక్ట్ అని కూడా రాయొచ్చు. ఇప్పుడు నేను ఫైండ్ ప్రొడక్ట్ అని అన్నా ఈ పర్టికులర్ ఫైండ్ ప్రొడక్ట్ యాక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సెర్చ్ ప్రొడక్ట్ అన్నా కూడా ఈ పర్టికులర్ ఫైండ్ ప్రొడక్ట్ అనేటువంటి యాక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా సెట్ చేయొచ్చా? చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎలియాస్ నేమ్స్. ఫైండ్, సెర్చ్ రెండు కూడా ఇంపార్టెంట్ కీవర్డ్స్ కింద అనుకోవచ్చు మనం. ఓకే, అంటే మోస్ట్ సిమిలర్ వర్డ్స్ ఫైండ్ అండ్ సెర్చ్. కాబట్టి ఫైండ్ కంఫర్ట్గా ఉంటే ఫైండ్ యూజ్ చేసుకోవచ్చు, సెర్చ్ కంఫర్ట్గా ఉంటే సెర్చ్ యూజ్ చేసుకోవచ్చు, లేదా రెండు యూజ్ చేసుకోవచ్చు. బట్ బ్యాక్ ఎండ్ ఫంక్షనాలిటీ మాత్రం ఒకటే. కాబట్టి ఈ విధంగా మనం ఎన్ని రకాలైనటువంటి యూఆర్ఎల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే క్రియేట్ చేసినప్పుడు అవి దే షుడ్ బి రీజనబుల్ వర్డ్స్. ఓకే, ఆ యూఆర్ఎల్స్లో ఉన్న వర్డ్స్ చాలా పర్ఫెక్ట్ వర్డ్స్ అయి ఉండాలి. ఓకే, సిమిలర్ ఫంక్షనాలిటీని రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ ఫైండ్, సెర్చ్ అనేది ఎలా అయితే సిమిలర్గా ఉన్నాయో అలా రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు మన అప్డేట్ ఉంది. అప్డేట్కి మనం ఏం చేయొచ్చు అండి? ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ క్రియేట్ ఏ యూఆర్ఎల్ లైక్ ఎడిట్ ప్రొడక్ట్, రైట్? సో డిలీట్లో ఉంచండి. సపోజ్ యాడ్ ప్రొడక్ట్ ఉంది. యాడ్ ప్రొడక్ట్కి మనం ఏం క్రియేట్ చేయొచ్చు? సేవ్ ప్రొడక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఒక పర్టికులర్ యాక్షన్కి మల్టిపుల్ యూఆర్ఎల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని ఓకే ఇంతవరకు ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ కాన్సెప్ట్ని మనం MVCలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం. ఓపెన్ ద విజువల్ స్టూడియో. ఇక్కడ మనం కొత్త MVC ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్, ASP.NET వెబ్ అప్లికేషన్ .NET ఫ్రేమ్వర్క్. ఓకే, కోడ్ని మాత్రం టచ్ చేయొద్దు. ASP.NET వెబ్ అప్లికేషన్ .NET ఫ్రేమ్వర్క్. ఇక్కడ మై ఆన్లైన్ షాప్ APP. ఇక్కడ MVC సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ MVC అని ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ చూడండి, ఫోల్డర్ స్ట్రక్చర్, యాడ్ ఫోల్డర్స్ అండ్ కోర్ రిఫరెన్సెస్ అనేటువంటి హెడ్డింగ్ కింద ఉన్నటువంటి MVC అనే చెక్ బాక్స్ ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? మీ MVC ప్రాజెక్ట్కి అవసరమైనటువంటి ఫోల్డర్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంతా కూడా విత్ రిక్వైర్డ్ లైబ్రరీస్తో సహా మొత్తం అంతా కూడా క్రియేట్ అయిపోతుంది. అట్లాగే ఒక డిఫాల్ట్ కంట్రోలర్ కూడా మీకు క్రియేట్ అవుతుంది. ఓకే, అవసరం లేదనుకుంటే మనం ఆ కంట్రోలర్ డిలీట్ చేసేసుకోవడం చూద్దాం. సో MVC అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కాన్ఫిగర్ ఫర్ HTTPS అని కనుక సెలెక్ట్ చేసుకుంటే అది అన్సెలెక్ట్ చేసుకోండి. చేసుకుని క్రియేట్. సో ఇక్కడ బై డిఫాల్ట్ మై ఆన్లైన్ షాప్ APP అనేటువంటి ఈ ప్రాజెక్ట్లో బై డిఫాల్ట్ మీకు చూడండి ఈ ఫోల్డర్స్ అన్ని క్రియేట్ అయినాయి. ఇందులో 3 ఫోల్డర్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కంట్రోలర్ ఫోల్డర్, 2 మోడల్స్ ఫోల్డర్, 3 వ్యూస్ ఫోల్డర్. ఇందులో మోడల్స్ ఫోల్డర్లో ఏం లేవు, కానీ అదే కంట్రోలర్స్ ఫోల్డర్ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఈ నోడ్ని ఎక్స్పాండ్ చేస్తే లోపల హోమ్ కంట్రోలర్ .cs అని చెప్పి ఒక C# ఫైల్ ఉంది. పేరుని చూస్తే అర్థమవుతుంది ఇందులో హోమ్ కంట్రోలర్ అనే పేరుతో ఒక కంట్రోలర్ క్రియేట్ అయి ఉందని. అట్లాగే
ఇక్కడ వ్యూస్లోకి వెళ్ళినట్టయితే హోమ్ అని చెప్పి ఇంకో ఫోల్డర్ ఉంది. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, యాడ్ చేసిన ప్రతి కంట్రోలర్కి అదే పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి. హోమ్ కంట్రోలర్ పేరుతో మనకి కంట్రోలర్ ఉంది కాబట్టి హోమ్ అనే పేరుతో అగైన్ ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది వ్యూస్లో. ఇది ఎక్స్పాండ్ చేస్తే దీని లోపల 3 CSHTML ఫైల్స్ ఉన్నాయి. about.cshtml, contact.cshtml, index.cshtml. ఏంటండి ఇవి? ఒకసారి ఈ కంట్రోలర్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ మీకు చూడండి, పబ్లిక్ క్లాస్ హోమ్ కంట్రోలర్. ఇందులో మీకు 3 యాక్షన్స్ ఉన్నాయి, ఇండెక్స్ యాక్షన్, అబౌట్ యాక్షన్, కాంటాక్ట్ యాక్షన్. అందుకే మీకు ఇక్కడ మనం ఇందాక నోట్ ప్యాడ్ ఫైల్లో చెప్పుకున్నాం, ప్రతి యాక్షన్ కూడా రిలవెంట్ వ్యూతో అసోసియేట్ అయి ఉంటుంది అని. కాబట్టి ఇక్కడ ఇండెక్స్కి index.cshtml, అబౌట్కి about.cshtml, కాంటాక్ట్కి contact.cshtml అనేది ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే ఈ అవుట్పుట్, ఎందుకంటే ఈ క్రియేట్ అయినటువంటి కోడ్ నుంచి కూడా మనం కొంత నేర్చుకోవచ్చు. ఒకసారి మీకు ఇక్కడ షేర్డ్ అని ఇంకో ఫోల్డర్ ఉంది, ఇది ఎక్స్పాండ్ చేస్తే ఇందులో _layout.cshtml అని చెప్పి ఒక ఫైల్ ఉంది. ఇదేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అట్లాగే _viewstart.cshtml అని ఉంది. ఇక్కడ చూడండి, ఇందులో ఒకే ఒక ప్రాపర్టీ చూడండి, లేఅవుట్ ఈక్వల్ టు అని చెప్పి ఆ లేఅవుట్ ఫైల్ యొక్క పాత్ ఇక్కడ అసైన్ చేశాడు. ఇది ఎందుకో ఏంటనేటువంటిది మీకు నేను చెప్తాను. ఇప్పుడు ఒకసారి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ URL చూడండి, localhost:_port number. మీరు కంట్రోలర్ నేమ్ చెప్పటల్లా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కంట్రోలర్ నేమ్ మనం చెప్పటం లేదు, ఇక్కడ కంట్రోలర్ నేమే చెప్పలేదు మనం. మరి బ్యాక్ ఎండ్లో ఏ కంట్రోలర్ సెలెక్ట్ అయింది, నెక్స్ట్ అందులో ఉన్నటువంటి ఏ యాక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. హోమ్ కంట్రోలర్ సెలెక్ట్ అయింది అని కనుక మనం అనుకున్నట్టయితే అందులో 3 యాక్షన్స్ ఉన్నాయి. ఆ 3 యాక్షన్స్లో ఏ యాక్షన్ ఎగ్జిక్యూట్ అయింది, ఇండెక్స్ యాక్షన్ ఎగ్జిక్యూట్ అయింది యాక్చువల్గా. సో ఎలా ఎగ్జిక్యూట్ అయింది, ఈ అవుట్పుట్ ఏంటి, ఒక్కసారి కొంచెం ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని జాగ్రత్తగా చూడండి. ఇందులో ఇక్కడ అప్లికేషన్ నేమ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ అగైన్ ఇదే లోడ్ అవుతుంది. అలాగే హోమ్ మీద క్లిక్ చేసినా సరే మళ్ళీ ఇదే లోడ్ అవుతుంది. కాబట్టి ఈ రెండు ఒకటే. ఇప్పుడు నేను అబౌట్ మీద క్లిక్ చేస్తాను, అప్పుడు ఇక్కడ URL మారింది చూడండి. హోమ్లో అబౌట్ అనేటువంటి యాక్షన్కి రిక్వెస్ట్ అయ్యింది, ఇక్కడ అవుట్పుట్ మారింది. ఏం మారింది, పైన మెనూ బార్ మారలా. జాగ్రత్తగా చూడండి, మెనూ బార్ మారలేదు, ఓన్లీ ఈ పర్టికులర్ కంటెంట్ ఏరియా మాత్రమే మారింది. కింద ఫుటర్ కూడా మారలేదు. నెక్స్ట్ మళ్ళీ కాంటాక్ట్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇక్కడ కాంటాక్ట్ క్లిక్ చేశారో రిక్వెస్ట్ అనేటువంటిది హోమ్ కంట్రోలర్లో ఉన్నటువంటి కాంటాక్ట్ అనేటువంటి యాక్షన్కి వెళ్ళింది. ఇక్కడ అగైన్ మళ్ళీ ఏం జరిగిందండి, మెనూ బార్ మారలా, ఓన్లీ ఈ పర్టికులర్ కంటెంట్ మాత్రమే మారింది, ఫుటర్ మారలేదు మళ్ళీ. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఈ కంటెంట్ డిస్ప్లే చేసేటప్పుడు మారింది ఏంటి, మారింది ఏంటి. ఇవ్వండి, మెనూ బార్ కామన్, కింద ఫుటర్ కామన్, ఈ మధ్యలో కంటెంటే మారింది. అంటే మీరు హోమ్ క్లిక్ చేసినా, అబౌట్ క్లిక్ చేసినా, కాంటాక్ట్ క్లిక్ చేసినా పైన ఉన్న మెనూ బారు కింద ఉన్నటువంటి ఫుటర్ కామన్గా ఉంటున్నాయి, మధ్యలో ఉన్న కంటెంట్ మాత్రమే మారుతుంది. ఇది ఎలా జరిగింది అంటే, ఇవి మూడు వ్యూస్ అనుకోండి. ఇది index.cshtml, ఇందులో హోమ్ పేజ్ కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ రెండోది about.cshtml, ఇందులో అబౌట్ పేజ్ కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ మూడోది contact.cshtml, ఇందులో కాంటాక్ట్ కోడ్ ఉంటుంది. ఇలా హోమ్ పేజ్ కంటెంట్, అబౌట్ పేజ్ కంటెంట్, కాంటాక్ట్ పేజ్ కంటెంట్ అనేవి 3 వ్యూస్లో డిజైన్ చేయడం జరిగింది. బట్ హోమ్ పేజ్ కానీ, అబౌట్ అస్ పేజ్ కానీ, కాంటాక్ట్ అస్ పేజ్ కానీ కామన్గా ఉండేటువంటి కోడ్ ఏముంది అంటే హెడర్, మెనూ బారు, ఫుటరు. ఆ మెనూ బారు, ఫుటర్ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిజైన్ రీయూజబిలిటీ. ఈ 3 వ్యూస్ లేక ఎన్ని వ్యూస్ అయినా సరే అన్ని వ్యూస్ కామన్గా షేర్ చేసుకునేటువంటి డిజైన్ ఏదైతే ఉంటుందో ఆ డిజైన్ని లేఅవుట్ పేజ్లో పెట్టడం జరిగింది. సో లేఅవుట్ పేజ్ కంటైన్స్ కామన్ డిజైన్ కోడ్ విచ్ ఈజ్ షేర్డ్ బై ఆల్ ద వ్యూస్ ఎట్ రన్ టైమ్. ఇప్పుడు ఇక్కడ ఇది ఇది హోమ్ కంట్రోలర్ అనుకోండి. ఈ హోమ్ కంట్రోలర్లో మీకు ఇండెక్స్ అనేటువంటి ఒక యాక్షన్ ఉంది. ఈ ఇండెక్స్ యాక్షన్కి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఎలా వస్తుందండి, హోమ్ కంట్రోలర్ /ఇండెక్స్ అని అనుకోండి.
అప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఇండెక్స్ యాక్షన్ ఇండెక్స్ డాట్ సిఎస్హెచ్టిఎంఎల్లో ఉన్నటువంటి కంటెంట్ రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసి ఆ కంటెంట్ని తీసుకొచ్చి లేఅవుట్ పేజ్తో కలుపుతుంది అనేది ఇక్కడ పాయింట్ అండి. సో ఇండెక్స్ యాక్షన్ రిటర్న్స్ ఇండెక్స్ వ్యూ కోడ్, కానీ అది లేఅవుట్తో ఎలా కలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఈ లేఅవుట్లో హెచ్టిఎంఎల్ ఓపెనింగ్, హెచ్టిఎంఎల్ క్లోజింగ్, అంటే ఒక పేజ్కి సంబంధించిన ఇండిపెండెంట్ పేజ్కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఇందులో రాయబడి ఉంటుంది. సో ఇక్కడ హెడ్, నేను జనరల్గా ఉండేటువంటి కోడ్ రాస్తున్నానండి, మీకు సొల్యూషన్లో చూపిస్తాను నేను. నెక్స్ట్ బాడీ, ఇది కామన్ కోడ్. ఎక్కడా కూడా మీకు హెచ్టిఎంఎల్ అండ్ బాడీ ట్యాగ్స్ మీకు ఇండెక్స్ డాట్ సిఎస్హెచ్టిఎంఎల్లో కానీ అబౌట్లో కానీ కాంటాక్ట్లో కానీ ఉండవు, ఎందుకంటే అవి ఇండిపెండెంట్ పేజెస్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి కామన్ కోడ్ ఏంటండి, మెనూ బార్ కోడ్, మెనూ బార్ డిజైన్ కోడ్, అట్లాగే కింద బాటంలో ఫుటర్ డిజైన్ కోడ్, ఇవి ఆల్రెడీ రాసేసి ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఇండెక్స్ అయితే ఇండెక్స్ కోడ్, అబౌట్ అయితే అబౌట్ కోడ్, కాంటాక్ట్ క్లిక్ చేస్తే కాంటాక్ట్కి సంబంధించిన కోడ్ రావాలి. అది ఎలా వస్తుంది? ఇక్కడ మనం ఏం చేస్తామండి, ఒక ప్లేస్ హోల్డర్ని పెట్టుకుంటాం, ఎందుకంటే ఖచ్చితంగా తెలియాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇండెక్స్ డాట్ సిఎస్హెచ్టిఎంఎల్ లోపల ఉన్నటువంటి హెచ్టిఎంఎల్ కోడ్ తీసుకొచ్చి లేఅవుట్ పేజ్లో ఎక్కడ ప్లేస్ చేయాలి. సో వీ నీడ్ ఏ ప్లేస్ హోల్డర్ టు హోల్డ్ ద వ్యూ కోడ్ ఎట్ రన్ టైమ్, రైట్. దాన్నే రెండర్ బాడీ అంటారు, అనేటువంటి దాని ద్వారా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే మీరు రిక్వెస్ట్ ఇండెక్స్ యాక్షన్ రైజ్ చేశారో, ఇండెక్స్ యాక్షన్ ఏం చేస్తుందండి, ఇట్ రిటర్న్స్ the view code of index.cshtml. Now that index.cshtml's view code is placed here. అప్పుడు ఈ index.html లోపల ఉన్నటువంటి హోమ్ పేజ్ యొక్క కోడ్ ఇక్కడ ప్లేస్ అయ్యి ఫైనల్గా ఇది ఫుల్ పేజ్ కింద ఫామ్ అవుతుంది. సో ఇండెక్స్కి రిక్వెస్ట్ వచ్చినప్పుడు లేఅవుట్ పేజ్ ప్లస్ ఇండెక్స్ వ్యూ, అలాగే కాంటాక్ట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు లేఅవుట్ పేజ్ ప్లస్ కాంటాక్ట్ పేజ్ కోడ్, కాంటాక్ట్ వ్యూ కోడ్, అలాగే అబౌట్ యాక్షన్కి రిక్వెస్ట్ వచ్చినప్పుడు లేఅవుట్ పేజ్ ప్లస్ లేఅవుట్ పేజ్ కోడ్ ప్లస్ అబౌట్ వ్యూ యొక్క కోడ్. ఇట్లా రన్ టైంలో ఈ మధ్యలో ఎంబెడ్ అయ్యి అది ఫ్రంట్ ఎండ్ క్లయింట్కి పంపించడం జరుగుతుంది. సో అదే ఇప్పుడు మనకి జరిగింది ఇక్కడ. అది ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ మీరు about.cshtml ఓపెన్ చేస్తే చూడండి, about.cshtml ఓపెన్ చేస్తే ఇక్కడ ఎక్కడా కూడా మీకు HTML ట్యాగ్స్ కానీ, HTML అనే ట్యాగ్ కానీ, బాడీ ట్యాగ్ కానీ లేవు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసేటువంటి కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. ఈ @ సింబల్స్ ఏంటనేటువంటివి ఎల్లో కలర్లో కనిపిస్తున్నవి ఏంటనేది మీకు నేను తర్వాత చెప్తాను. వ్యూ బ్యాగ్, వ్యూ డేటా, టెంప్ డేటా, ఇవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ contact.cshtml ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా కొన్ని ట్యాగ్స్, కొన్ని HTML ట్యాగ్స్ కనబడుతున్నాయి. బట్ ఇవి ఇండిపెండెంట్ HTML అనేటువంటి ట్యాగ్ కాదు, ఇది ఇండిపెండెంట్ కాదు, జస్ట్ ద ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసేటువంటి ట్యాగ్స్ మాత్రమే. అలాగే ఇక్కడ ఇండెక్స్, ఇక్కడ కూడా చూడండి div ట్యాగ్స్ ఇవన్నీ. బట్ యాక్చువల్గా మెయిన్ పేజ్ అంటే HTML పేజ్ యొక్క యాక్చువల్ ఇండిపెండెంట్ పేజ్ యొక్క కోడ్ ఎక్కడ ఉందండి, layout.cshtmlకి వెళ్ళండి. ఇగో ఇక్కడ చూడండి, ఇగో HTML ఓపెనింగ్, HTML క్లోజింగ్. నెక్స్ట్ దిస్ ఈజ్ హెడ్ ఓపెనింగ్, హెడ్ క్లోజింగ్, బాడీ ఓపెనింగ్, బాడీ. ఇది ఇండిపెండెంట్ పేజ్. సింపుల్గా చెప్పాలంటే ఏ పేజ్ విచ్ కంటైన్స్ ద కామన్ డిజైన్ కోడ్. ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, కామన్ డిజైన్ కోడ్ అమాంగ్ ఆల్ ద వ్యూస్. సో అన్ని వ్యూస్కి కామన్గా ఉండేటువంటి డిజైన్ కోడ్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి మనం ఇక్కడ లేఅవుట్ పేజ్లో ప్లేస్ చేసుకుంటాం. ఇవ్వండి మెనూ బార్ కోడ్, ఇవన్నీ కూడా చూడండి, బాడీ ట్యాగ్, ఇదంతా కూడా మెనూ బార్ కోడ్. మీరు చూసేటువంటి ఆ బ్లాక్ రో ఏదైతే ఉందో అదే ఇది. ఇక్కడ మీరు కావాలంటే నేమ్స్ అవి కూడా మార్చుకోవచ్చు. ఓకే అండి, ఇది కూడా హోమ్, ఇండెక్స్, అబౌట్, కాంటాక్ట్, ఇదిగోండి రెండర్ బాడీ. సో రన్ టైంలో వ్యూస్లో ఉన్నటువంటి కోడ్ వచ్చి ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఎక్కడైతే మీకు @ రెండర్ బాడీ ఉందో అక్కడ ప్లేస్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ రెండర్ బాడీ div ట్యాగ్ లోపల ఉంది. సో ఇట్ ఈస్ ఎ కంటైనర్.
దీని యొక్క నేచర్ ఏంటంటే క్లాస్ ఈక్వల్ టు కంటైనర్. ఎస్, ఇట్ ఈస్ ఎ కంటైనర్. అండ్ విచ్ టైప్ ఆఫ్ కంటెంట్ ఇట్ ఈస్ ఎ బాడీ కంటెంట్. ఇది బాడీ ఐఫన్ కంటెంట్. ఓకే, రైట్. సో ఈ ఫుటర్ కామన్. ఇక్కడ కావాలంటే మీరు మార్చుకోవచ్చు. మై ASP.NET అప్లికేషన్ ఉంది, సే మై ఆన్లైన్ షాప్ అప్లికేషన్. సో రిమూవ్ దిస్, మై ఆన్లైన్ షాప్ అప్లికేషన్. ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మార్చుకోవచ్చు మీరు టైటిల్. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ మీకు ఏ కంట్రోలర్ నేమ్ అలాగే యాక్షన్ నేమ్ స్పెసిఫై చేయకుండా జస్ట్ రిక్వెస్ట్ అనేటువంటిది రైస్ చేస్తే ఈ పర్టికులర్ అవుట్పుట్ ఎలా వచ్చింది అంటే హోమ్ కంట్రోల్లో ఎలా ఎగ్జిక్యూట్ అయింది, హోమ్ కంట్రోల్లో ఉన్నటువంటి ఇండెక్స్ యాక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే ఈ కంటెంట్ ఇండెక్స్ పేజ్ అండి, ఇండెక్స్ వ్యూది ఇది. సో అది ఎలా జరుగుతుందంటే చూడండి, ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఫోల్డర్ ఉందండి, application_start. దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ కాన్ఫిగ్ ఫైల్స్ ఉన్నాయి. ప్రాపర్గా మనకి తెలియకుండా, అంటే మనకి లోపల యూజ్ చేసేటువంటి కమాండ్స్ గురించి ప్రాపర్గా తెలియకుండా ఈ కాన్ఫిగ్ ఫైల్స్ ఎప్పుడు కూడా మార్చొద్దండి. సో root_config.cs ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ ఇందులో రూట్స్ అంటే నథింగ్ బట్ URLs. మీకు రూట్స్ అనేది అర్థం కావాలంటే URLs అని అనుకోండి. సో ఇక్కడ చూడండి, రూట్స్ ఒక రూట్ స్పెసిఫై చేశారు ఇక్కడ. ఓకే, ఈ రూట్స్ అనే దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఇవ్వండి, రూట్స్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ రూట్స్ కలెక్షన్. ఇది రిజిస్టర్ రూట్స్ అనేటువంటి మెథడ్లోకి పాస్ చేస్తున్నారు. ఇదంతా మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూడొచ్చు. ఇక్కడ మాత్రం ఫస్ట్ అసలు మీకు హోమ్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది స్పెసిఫై చేయకుండానే. అంటే ఇక్కడ చూడండి, ఈ రూట్ పేరు ఏంటంటే డిఫాల్ట్. ఈ రూట్ ఏ ఫార్మేట్లో ఉండాలి, URL/action/id. ఇక్కడ మనం ఏం స్పెసిఫై చేయలేదు. డిఫాల్ట్స్ అంటే ఏం చెప్పకపోతే హోమ్ కంట్రోలర్లో ఇండెక్స్ అనేటువంటి యాక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అందుకే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఏం చెప్పనప్పుడు హోమ్ కంట్రోలర్ని సెలెక్ట్ చేసుకుని అందులో ఉన్నటువంటి ఇండెక్స్ యాక్షన్ని ఎగ్జిక్యూట్ చేసింది. కాబట్టి ఈ రూట్ కాన్ఫిగ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జిస్టింగ్ కోడ్ మనం డిలీట్ చేసి మన యొక్క ప్రొడక్ట్ కంట్రోలర్ని ఇంప్లిమెంట్ చేసి మనం ఏదైతే మనం నోట్ ప్యాడ్లో ఇంతకుముందు చూసామో వాటిని చూద్దాం, వాటిని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో డిలీట్ ద హోమ్ కంట్రోలర్. అలాగే ఇక్కడ సో ఈ షేర్డ్ కూడా డిలీట్ చేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు వ్యూ స్టార్ట్ అనేటువంటిది ఉంది. ఇందులో మనం లేఅవుట్ పేజ్ మనకి లేదు కాబట్టి ఈ లేఅవుట్ పేజ్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ కామెంట్ చేసేయండి. ఒకసారి మీరు కావాలంటే బిల్డ్ చేసుకోండి, అంటే డిలీట్ చేయడం ద్వారా ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయేమో తెలుస్తుంది. నో ఎర్రర్స్. ఇప్పుడు ఫస్ట్ మన యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రొడక్ట్ కంట్రోలర్ కావాలి. కంట్రోలర్ మీద రైట్ క్లిక్ చేసి కంట్రోల్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ కంట్రోలర్ MVC5. చూడండి MVC5. ఇక్కడ నేను వెర్షన్స్ గురించి కూడా చెప్పడం లేదు. MVC5 కంట్రోలర్, ఎంటీ కంట్రోలర్ వెర్షన్ 5.0.0.0 యాడ్. ఇక్కడ డిఫాల్ట్ అని వచ్చింది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొడక్ట్ అని తీసుకోండి, ప్రొడక్ట్ కంట్రోలర్. ఎప్పుడైతే మీరు ఒక కంట్రోలర్ని యాడ్ చేస్తారో అదే పేరుతో మీకు వ్యూస్లో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, కావాలంటే ఇది వ్యూస్లో ప్రొడక్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇక్కడ ప్రొడక్ట్ కంట్రోలర్ యాడ్ అయింది బికాస్ వీ వాంట్ టు బిల్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. పబ్లిక్ యాక్షన్ రిజల్ట్. ఈ రిటర్న్ టైప్ అనేది యాక్షన్ రిజల్ట్ కింద చెప్తున్నాం. అది ఎందుకు చెప్తున్నాం, ఎన్ని రకాల రిటర్న్ టైప్స్ ఉంటాయి ఒక యాక్షన్కి అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. నా మై యాక్షన్ ఈజ్ యాడ్ ప్రొడక్ట్.
మీరు నోట్ ప్యాడ్లో ఎలా అయితే ఆలోచించారో, ఎలా అయితే మీరు టైప్ చేసుకున్నారో అదే యూజ్ చేయండి ఇక్కడ. పబ్లిక్ యాక్షన్ రిజల్ట్ యాడ్ ప్రొడక్ట్, రిటర్న్ వ్యూ. ఇక్కడ నేను ఏ వ్యూని రిటర్న్ చేయాలో కూడా చెప్పడం లేదండి, జస్ట్ రిటర్న్ వ్యూ అన్నాను. వి క్యాపిటల్ లెటర్. 1 by 1 చూద్దాం. ఈ విధంగా మొత్తం మనం ఒక 4 మెథడ్స్ రాద్దాం, అంటే ఐ మీన్ 4 యాక్షన్స్. ఇది ఫైండ్ ప్రొడక్ట్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ కూడా రాద్దాం అనుకున్నాను. ఐ వాంట్ టు డిస్ప్లే ఆల్ ద ప్రొడక్ట్స్, సో గెట్ ఆల్ ప్రొడక్ట్స్ అనేది ఇంకొక యాక్షన్. సో టోటల్గా 5 యాక్షన్స్ హియర్. సేమ్. ఇప్పుడు యాక్షన్స్ రెడీ అయినాయి, కానీ ఈ యాక్షన్స్కి రిలవెంట్గా వ్యూస్ కావాలి. ఆ వ్యూస్ ఏవి? ఇక్కడ చూడండి, యాడ్ ప్రొడక్ట్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ వ్యూ ఉంటే గో టు వ్యూ అనొచ్చు. ఇక్కడ వ్యూ లేదు కాబట్టి యాడ్ వ్యూ, MVC5 వ్యూ యాడ్. ఇక్కడ చూడండి, మనం ప్రెజెంట్ మోడల్ క్లాస్ ఏమి యూజ్ చేయటం లేదండి, కాబట్టి టెంప్లెట్ టైప్ ఏంటంటే ఎలాంటి వ్యూ ఇది? ఎంటీ వితౌట్ మోడల్. ఎస్, ఎంటీ వ్యూ వీ వాంట్ ఎంటీ వ్యూ. అలాగే లేఅవుట్ పేజ్ ఏమైనా ఉందా మన దగ్గర? లేదు, కాబట్టి ఇది కూడా అన్చెక్ చేసేయండి. యాడ్ ప్రొడక్ట్ యాజ్ ఇట్ ఈస్. యాక్షన్కి ఏ నేమ్ ఉందో వ్యూ కూడా అదే నేమ్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లేఅవుట్ పేజ్ యూజ్ చేయట్లేదు కాబట్టి ప్రతి వ్యూ కూడా ఇండిపెండెంట్గా వచ్చింది. చూడండి ఇక్కడ, అంటే ఒక సెపరేట్ పేజ్ కింద క్రియేట్ అయినట్లు లెక్క. చూడండి, టాప్ టైప్ HTML ఓపెనింగ్ అండ్ HTML క్లోజింగ్. ఓకే, ఇక్కడ మనకి ఇది ఈజీగా తెలియడం కోసం జస్ట్ H1 యాడ్ ప్రొడక్ట్ అని చెప్పి జస్ట్ ఇది ఇంట్రడక్షన్ కాబట్టి జస్ట్ ఇంతకు మించి నేను ఏం చేయట్లేదండి. తర్వాత మళ్ళీ అగైన్ ప్రొడక్ట్ కంట్రోల్ దగ్గర రైట్ క్లిక్ చేయండి, యాడ్ వ్యూ. డివ్లో అగైన్ H1. ఈ ఫ్లో కొంచెం పెద్దదిగా ఉంటుందండి, కానీ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటేనే ఎంటైర్ MVC నెక్స్ట్ మీరు ఏ అప్లికేషన్స్ చేసినా సరే కేవలం ఈ ఫ్లో మీదే ఆధారపడి ఉంటాయి. డిలీట్ ప్రొడక్ట్ మీద రైట్ క్లిక్ చేయండి, యాడ్ వ్యూ. H1, so it is find product. Get all products మీద రైట్ క్లిక్ చేయండి, యాడ్ వ్యూ. సో ఇప్పుడు మనకి కంట్రోలర్ రెడీ అయింది, అలాగే వ్యూస్ కూడా రెడీ అయినాయి. కానీ వీటికి సంబంధించిన రూట్స్ ఏమైనా స్పెసిఫై చేసామా మనం? లేదు. ఒకసారి రూట్ config.cs ఓపెన్ చేయండి, ఏం లేదు. సో ప్రస్తుతానికైతే ఏం స్పెసిఫై చేయొద్దు. చేయకుండా అసలు ఫస్ట్ వీటిని యాక్సెస్ చేద్దాం 1 by 1. ప్రోడక్ట్ కంట్రోలర్, ఎగ్జిక్యూట్. సో రిక్వెస్ట్ అనేటువంటిది చూడండి, ఇక్కడ ఏ కంట్రోలర్ స్పెసిఫై చేయలేదు, అట్లాగే ఏ పర్టికులర్ యాక్షన్ కానీ ఏం చెప్పలేదు. సో కాబట్టి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇది ఎర్రర్ అనుకోవద్దు, ఎందుకని మనం డిఫాల్ట్గా ఏ కంట్రోలర్ ఎగ్జిక్యూట్ అవ్వాలో చెప్పలేదు, అందుకని. కాబట్టి ఇక్కడ స్లాష్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కంట్రోల్ నేమ్ ఎంటర్ చేసి స్లాష్ యాడ్ ప్రొడక్ట్. సో యు ఆర్ రైజింగ్ ఎ రిక్వెస్ట్ టువర్డ్స్ యాడ్ ప్రొడక్ట్ యాక్షన్. సో ఇప్పుడు ఈ URL కనుక మీరు చూస్తే, యాడ్ ప్రొడక్ట్ అని కనుక URL చూస్తే ఖచ్చితంగా ఏం తెలుస్తుందండి మీకు? ఈ పర్టికులర్ URL ప్రొడక్ట్ని యాడ్ చేసేటువంటి ఫంక్షనాలిటీకి సంబంధించింది అని క్లియర్గా చెప్పగలరు కదా. నా ఇంకో ట్యాబ్ తీసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ మాత్రం లేకుండా చూసుకోండి. డిలీట్ ప్రొడక్ట్, ఖచ్చితంగా URL చూస్తే ఇది డిలీట్ ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఫంక్షనాలిటీ రిప్రజెంట్ చేస్తుంది. అట్లాగే థర్డ్ ట్యాబ్లో అప్డేట్ ప్రొడక్ట్, ఇదిగోండి అప్డేట్ ప్రొడక్ట్. నెక్స్ట్
find product. Okay, now get all products. సో ఇక్కడ మీకు చూసినట్టయితే యాడ్ ప్రొడక్ట్, డిలీట్ ప్రొడక్ట్, అప్డేట్ ప్రొడక్ట్, ఫైండ్ ప్రొడక్ట్ అండ్ గెట్ ఆల్ ప్రొడక్ట్స్. ఈ విధంగా మీరు ఫైవ్ యాక్షన్స్కి కూడా రిక్వెస్ట్లు క్లయింట్ సైడ్ నుంచి రైట్ చేయడం జరిగింది. కానీ మనకి ఇందులో బై డిఫాల్ట్ ఏదైనా ఒక యాక్షన్ ఫిక్స్ చేసుకుని ఆ పర్టికులర్ యాక్షన్ మనం ఏం చెప్పకపోయినా సరే బై డిఫాల్ట్ అదే యాక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎలాగా అనేది ఒక కాన్సెప్ట్. రెండోది, ఇక్కడ మీరు ఫైండ్ ప్రొడక్ట్ అన్నారు. ఈ ఫైండ్కి ఈక్వలెంట్గా లేదా సిమిలర్గా ఉండేటువంటి ఇంకొక యూఆర్ఎల్ ఏం క్రియేట్ చేయొచ్చు? సెర్చ్. అట్లాగే ఇక్కడ యాడ్ ప్రొడక్ట్ అన్నాం, దీనికి ఈక్వలెంట్గా ఇంకొకటి ఎలా క్రియేట్ చేయొచ్చు? సేవ్ ప్రొడక్ట్ లేదా న్యూ ప్రొడక్ట్ ఆర్ సేవ్ ప్రొడక్ట్. అలాగే అప్డేట్కి ఏం క్రియేట్ చేయొచ్చు? ఎడిట్. ఇవన్నీ ఎలా స్పెసిఫై చేయడం? ఓకే, నా వన్ బై వన్ చూద్దాం. నా విజువల్ స్టూడియోలో rootconfig.cs ఓపెన్ చేయండి. ఇక్కడ ఈ ఎగ్జిస్టింగ్ రూట్ని మీరేం డిలీట్ చేయకండి, అది అలా ఉంచేసేయండి. ఇది ఒక్కొక్క రూట్ ఇన్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఆ రూట్కి మనం పెట్టుకునే పేరు నేమ్ అనే ప్రాపర్టీ దగ్గర ఉంటుందండి. ఇది సే ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ అనుకోండి, home1 అని అనుకుందాం. నేను ఏం చెప్పకపోతే, అంటే యూఆర్ఎల్లో మీరు కంట్రోలర్ నేమ్ కానీ యాక్షన్ నేమ్ కానీ చెప్పకపోతే ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి? ప్రొడక్ట్ కంట్రోలర్ లో ఉన్న సమ్ యాడ్ ప్రొడక్ట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంది. దెన్ అప్పుడు ఇలా స్పెసిఫై చేయండి. నెక్స్ట్, నేను ఓన్లీ కంట్రోలర్ నేమ్ మాత్రమే స్పెసిఫై చేస్తాను. అప్పుడు ఆ పర్టికులర్ రూట్ పేరు home2. ప్రొడక్ట్ అని కంట్రోలర్ నేమ్ స్పెసిఫై చేస్తాను. అప్పుడు అందులో ప్రొడక్ట్ కంట్రోలర్లో ఉన్న యాడ్ ప్రొడక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా కాకుండా 3 స్పెసిఫై చేస్తాను. అలా కాకుండా మనం థర్డ్ యూఆర్ఎల్లో ప్రొడక్ట్ స్లాష్ యాడ్ ప్రొడక్ట్ అని చెప్తాను. దెన్ అప్పుడు కూడా ప్రొడక్ట్ కంట్రోలర్లో ఉన్నటువంటి యాడ్ ప్రొడక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ విధంగా మీరు రూట్స్ అనేటువంటి స్పెసిఫై చేసుకుంటూ వెళ్ళచ్చు. నెక్స్ట్, ఇప్పుడు ఇంకా రూట్స్ ఏమేమి స్పెసిఫై చేయొచ్చు? మనం ఏమనుకున్నాం? ఫైండ్ ప్రొడక్ట్ అనే దానికి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలనుకున్నాం. అలాగే యాడ్కి కూడా home1, this is home2 అండ్ home3. అంటే నేమ్స్ అనేటువంటివి ఇక్కడ ప్రైమరీకి ఇలాంటివండి. ఓకే, home1, home2, home3 అంటే 3 రూట్స్కి 3 రకాల పేర్లు పెట్టుకున్నాం మనం. నెక్స్ట్, ఇప్పుడు ఇదే యాడ్ ప్రొడక్ట్కి మీరు ఇంకొక ఆల్టర్నేటివ్ యూఆర్ఎల్ ఏం క్రియేట్ చేయదలుచుకున్నారు? సో దీని పేరు home4 అనుకోండి. ప్రొడక్ట్ స్లాష్ సేవ్ ప్రొడక్ట్. సో మీరు యూఆర్ఎల్లో ప్రొడక్ట్ స్లాష్ సేవ్ ప్రొడక్ట్ అని ఇచ్చినా కూడా ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలండి? యాడ్ ప్రొడక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఒకసారి సేవ్ చేయండి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. మనం యూఆర్ఎల్లో ఏం చెప్పనప్పుడు, అంటే కంట్రోలర్ నేమ్ కానీ యాక్షన్ నేమ్ కానీ చెప్పనప్పుడు ఎర్రర్ వచ్చింది మనకి, అంటే ఐ మీన్ అవుట్పుట్ రాలా. బట్ ఇప్పుడు చూడండి, ఏం చెప్పలేదు మనం. ద యాడ్ ప్రొడక్ట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఈ పర్టికులర్ యూఆర్ఎల్ ఇట్లాగే ఈ ట్యాబ్లో రన్ అవుతుండగా తీసుకుని స్లాష్ ప్రొడక్ట్ అనండి, యాడ్ ప్రొడక్ట్ ఎగ్జిక్యూటెడ్. సో యాజ్ యూజువల్ ప్రొడక్ట్ స్లాష్ యాడ్ ప్రొడక్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. అట్లాగే మనం చెక్ చేయాల్సింది ఇంకొకటి ఏంటంటే, ఇది ఇలాగే ఉంచి సేవ్ ప్రొడక్ట్ అని చెప్పి కాల్ చేయండి. ప్రొడక్ట్ స్లాష్ సేవ్ ప్రొడక్ట్. సేవ్ ప్రొడక్ట్ అనే పేరుతో అసలు యాక్షన్ లేదు. చూడండి, సేవ్ ప్రొడక్ట్ అని పిలిచినా కూడా మీకు
అంటే రిక్వెస్ట్ రైజ్ చేసినా కూడా యాడ్ ప్రొడక్ట్ ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు మల్టిపుల్ యూఆర్ఎల్స్ ఫర్ ద సేమ్ యాక్షన్ అనేటువంటిది క్రియేట్ చేయగలిగారు. ఎందుకని? దే ఆర్ ఫ్రెండ్లీ. సో సేవ్ ప్రొడక్ట్ అన్నా యాడ్ ప్రొడక్ట్ అన్నా కూడా సిమిలర్ మీనింగ్ ఉంటుంది కాబట్టి ఏది కన్వీనియంట్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు, లేక రెండు యూజ్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే మనం అప్డేట్కి అలాగే ఫైండ్కి కూడా క్రియేట్ చేద్దాం. సో ఓపెన్ ద root.config. ఇక్కడ నేను సే ఫర్ ఎగ్జాంపుల్ find2 అని ఇస్తున్నాను. URL product/search product. ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాల్సినటువంటి యాక్షన్ ఫైండ్ ప్రొడక్ట్. సో యూఆర్ఎల్లో product/search product అని ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది ప్రొడక్ట్ కంట్రోలర్లో ఉన్న ఫైండ్ ప్రొడక్ట్. సో దీనికి ఆల్టర్నేటివ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత అప్డేట్. సో అగైన్ కాపీ, మేక్ ఇట్ యాజ్ లైక్ అప్డేట్ టు product/edit product. సో ప్రొడక్ట్ కంట్రోలర్లో ఉన్న అప్డేట్ ప్రొడక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ అప్డేట్ ప్రొడక్ట్ని అట్లాగే ఫైండ్ ప్రొడక్ట్ని ఈ రెండింటినీ కూడా సెర్చ్ ద్వారా అలాగే ఎడిట్ ప్రొడక్ట్ అనేటువంటి ఈ రెండింటి ద్వారా కూడా యాక్సెస్ చేసి చూడండి. సేవ్ అండ్ ఎగ్జిక్యూట్ product/edit product. నెక్స్ట్ ఇంకో ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇందులో సెర్చ్ ప్రొడక్ట్. సో 2 different alternative URLs for the find and update. ఓకే, అప్డేట్ కేమో ఎడిట్ ప్రొడక్ట్ అని క్రియేట్ చేసాం, ఫైండ్ కేమో సెర్చ్ అని క్రియేట్ చేసాం. ఈ విధంగా మనం మల్టిపుల్ యూఆర్ఎల్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్ ఫ్లో అండి. సో ఇందులో రిక్వెస్ట్ ఈజ్ రైజ్డ్ టువర్డ్స్ కంట్రోలర్, నాట్ టు ద పేజ్. అలాగే వ్యూస్లో ఉన్నటువంటి కోడ్ అంతా కూడా HTML కోడ్ కాబట్టి లైట్ వెయిట్. సో ఫైనల్గా చెప్పాలంటే there is no view state in the MVC, there is no code behind in MVC, and there is no server controls in the MVC. కాబట్టి ఇది హెవీ వెయిట్ కాదు, లైట్ వెయిట్. అండ్ మనం రిక్వెస్ట్ అనేటువంటిది కంట్రోలర్కి రైజ్ చేయడం ద్వారా దీన్ని మోస్ట్ రియలిస్టిక్ అప్రోచ్తో క్రియేట్ చేయడం జరిగింది. అంటే రిక్వెస్ట్ పేజ్కి రైజ్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ క్లోజ్ టు ద రియల్ వరల్డ్. ఓకే, అదే రిక్వెస్ట్ అనేటువంటిది యాక్షన్కి రైజ్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ మోర్ క్లోజ్ టు ద రియల్ వరల్డ్. వై? బికాస్ మీరు యాడ్ అని క్లిక్ చేస్తే యాడ్ ఫంక్షన్కే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ ఫంక్షన్ బదులు మనం ఏమంటున్నామండి? నథింగ్ బట్ యాక్షన్. ఓకే, అలాగే ఏ పర్టికులర్ యాక్షన్కి అవసరమైనటువంటి ఇన్పుట్ అవుట్పుట్ కోసం ఆ పర్టికులర్ యాక్షన్కి సంబంధించినటువంటి వ్యూస్ సెపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది. అలాగే అన్ని వ్యూస్ కామన్గా షేర్ చేసుకునేటువంటి డిజైన్ని మనం లేఅవుట్ పేజ్లో క్రియేట్ చేయడం జరిగింది. ఆ విధంగా మనం డిజైన్ రీయూజబిలిటీని అచీవ్ చేసాం. అలాగే రిక్వెస్ట్ అనేటువంటివి డైరెక్ట్గా యాక్షన్స్కి రైజ్ చేసాం. అలాగే ఇది రైజ్ చేసేటప్పుడు వాటికి సెపరేట్ యూఆర్ఎల్స్ని క్రియేట్ చేయడం ద్వారా, అలాగే మోర్ దాన్ 1 యూఆర్ఎల్ని క్రియేట్ చేయడం ద్వారా విత్ సిమిలర్ వర్డ్స్తో మోస్ట్ SEO ఫ్రెండ్లీ యూఆర్ఎల్స్ని కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం ASP.NETలో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ MVC అనేటువంటిది రావటం జరిగింది. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో, and subscribe my channel OTT ID. Thank you all of you.